సరే, ఒకసారి ఇలా ఊహించుకోండి. అర్ధరాత్రి, కటిక చీకటి, ఎడతెగని వర్షం, ప్లాట్ఫామ్ మీద మీరొక్కరే ఒంటరిగా ఉన్నారు. భయంగా ఉంది గదూ? ఈ రోజు మనం విశ్లేషించబోయేది ఇలాంటి ఒక భయంకరమైన సంఘటన గురించే. ప్రాణాలతో బయటపడిన ఒక ప్రయాణికురాలి భయానక అనుభవాన్ని ఆధారంగా చేసుకుని పాట్నా ఎక్స్‌ప్రెస్ చుట్టూ అల్లుకున్న ఆ చీకటి రహస్యాన్ని ఇప్పుడు మనం డీకోడ్ చేద్దాం. లేట్ చేయకుండా అసలేం జరిగిందో తెలుసుకుందాం, పదండి. సమయం రాత్రి సరిగ్గా 12:35. పాట్నా జంక్షన్. పెద్ద పెద్ద వర్షపు చినుకులు పడుతున్నాయి. ప్లాట్ఫామ్ మీద చూస్తే ఎవ్వరూ లేరు. ఒక రకమైన గడ్డగట్టించే నిశ్శబ్దం అలుముకుంది. ఆ గోడల మధ్య వీస్తున్న చల్లని గాలిలో కూడా ఏదో వింత కంగారు దాగి ఉన్నట్లనిపిస్తోంది. ఇలాంటి వాతావరణంలో వర్షంలో పూర్తిగా తడిసిపోయిన మన కథానాయిక రియా భుజంకి ఒక బ్యాగ్తో తన ట్రైన్ కోసం ఎదుచూస్తోంది. ఈ టైం, ఈ వాతావరణం అచ్చం ఏదో పెద్ద ప్రమాదానికి దారితీసే పర్ఫెక్ట్ సెట్టింగ్లా ఉంది కదూ. మనకు తెలుసు కదా, ఏ హారర్ స్టోరీలో అయినా ఒక క్లాసిక్ ఎలిమెంట్ ఉంటుంది. అదే ఎవరు పట్టించుకోని ఒక భయంకరమైన వార్నింగ్. ఇక్కడ కూడా అదే జరిగింది. ఆ అర్ధరాత్రి రియా వాళ్ళమ్మ ఫోన్ చేసి, ఇవాళ స్టేషన్లో విచిత్రమైన వార్తలు వినిపిస్తున్నాయి, జాగ్రత్త, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడొద్దు అని గట్టిగా హెచ్చరిస్తోంది. కాని మనం కూడా చాలాసార్లు చేస్తాం కదా. రియా కూడా ఆ మాటల్ని పెద్దగా పట్టించుకోలేదు. సరిగ్గా 12:45 పెద్ద విజిల్ సౌండ్తో పాట్నా ఎక్స్‌ప్రెస్ ఆ ప్లాట్ఫామ్ మీదకు చేరుకుంది. మొదటి భాగం కోచ్ నంబర్ 13లోకి ప్రవేశం. ట్రైన్ అప్పటికే కదలడం మొదలుపెట్టింది. ఇక తప్పదన్నట్లు తడిసిన ఆ ప్లాట్ఫామ్ మీద పరుగెత్తుకుంటూ వెళ్లి రియా ఏదో ఒక విధంగా కోచ్ నంబర్ 13లోకి ఎక్కేస్తుంది. అప్పుడే ఆ క్షణం నుంచే ఈ కథలో అసలైన మార్పు మొదలవుతుంది. ఆ డబ్బాలోకి అడుగు పెట్టగానే ఆమె ఏదో ఒక అసాధారణమైన, అసహజమైన ప్రపంచంలోకి అడుగుపెట్టినట్లు అనిపిస్తుంది. ఆ కోచ్ లోపలి వాతావరణం నిజంగా ఎలా ఉందంటే ఊపిరి ఆడనంత భయంకరంగా ఉంది. చుట్టూ మినుకుమినుకుమనే నీలిరంగు లైట్లు, గాలిలో అచ్చం ఒక సమాధిలో ఉండేటంత చలి. విచిత్రమేంటంటే చుట్టూపక్కల ప్రయాణికులు ఉన్నారు, కాని ఎవ్వరి ముఖంలోనూ ఎలాంటి ఫీలింగ్ లేదు, కదలిక లేదు. అందరి శరీరాలు అక్కడే ఉన్నా వాళ్ళ ఆత్మలు ఎక్కడికో వెళ్ళిపోయినట్లుగా ఒక గడ్డకట్టించే నిశ్శబ్దం ఆ కోచ్ మొత్తాన్ని ఆవరించింది. ఇలాంటి సిచ్యువేషన్లో ఎవరైనా సరే భయంతో వణిగిపోవాల్సిందే. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిన విషయమేంటంటే, ఈ యొక్క సంఘటనతో పారానార్మల్ టెన్షన్ తారాస్థాయికి చేరుకుంటుంది. దాహంగా ఉండి రియా వాష్రూంకి వెళుతుంది. ముఖం కడుక్కుందామని కుళాయి తిప్పితే షాక్. అందులోంచి నీళ్లకు బదులుగా చిక్కటి ఎర్రటి ద్రవం, అలాగే కాలిపోయిన మాంసం ముక్కలు బయటకొస్తాయి. ఒక్కసారి ఊహించుకోండి, ఆ కంపు కొట్టే వాసన, ఆ భయానకమైన దృశ్యం అక్కడి వాతావరణంలోని ఉద్రిక్తతను ఒక్కసారిగా పెంచేస్తుంది. ఆమెకి పిచ్చెక్కినట్లవుతుంది. రెండవ భాగం భయానకమైన లూప్. ఈ కథలోని అసలైన సైకలాజికల్ హారర్ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అసలు ఈ అర్బన్ లెజెండ్ వెనుక ఉన్న ఆ అతీంద్రియ టైం లూప్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. ఈ లూప్ వెనుకున్న భయానకమైన లాజిక్ ఏంటో ఒకసారి గమనించండి. రియా ఆ ఘోరమైన దృశ్యాలు చూసి భయంతో స్పృహ కోల్పోతోంది. కాని మళ్లీ కళ్ళు తెరిచేసరికి బయట అదే వర్షం, తను అదే ట్రైన్లో మళ్లీ అదే కోచ్లో కూర్చునుంటుంది. మళ్లీ ఆ భయానక దృశ్యాలు చూడటం, భయపడటం, స్పృహ తప్పటం, కళ్ళు తెరిచేసరికి మళ్లీ అదే నరకంలోకి మేల్కొనడం, ఇదొక నెవర్ ఎండింగ్ సైకిల్లా మారిపోయింది. ఈ చక్రం నుండి బయటపడే దారే కనిపించటం లేదు. ఈ కన్ఫ్యూజన్లో రియా ఇద్దరు వేర్వేరు టికెట్ కలెక్టర్లను కలుస్తుంది. ఒకరు చాలా సాధారణమైన వ్యక్తి, ఇదంతా మీ భ్రమ అమ్మాయి, ఏదో హారర్ సినిమా ఎఫెక్ట్ అని చాలా తేలికగా కొట్టిపారేస్తాడు. కాని లూప్లో మరొకసారి మేల్కొన్నప్పుడు ఒక రాక్షస టికెట్ కలెక్టర్ వస్తాడు. వాడి ముఖం సగం కాలిపోయి ఉంటుంది, చర్మం కుల్లిపోయి ఉంటుంది. ఎర్రగా నిప్పుల్లా మెరుస్తున్న కళ్లతో ఆమె వైపు చూస్తూ, నువ్వు కూడా ఇప్పుడు మా ప్రపంచంలో ఒక భాగం అని చెప్తాడు. వామ్మో, ఈ రెండు ఇన్సిడెంట్స్ రియాలిటీకి, భ్రమకి మధ్య ఉన్న గీతను పూర్తిగా చెరిపేస్తాయి. ఆ తర్వాత కోచ్ల పరిస్థితులు ఊహించినంత వేగంగా దిగజారిపోతాయి. మొదట కాలిపోయిన ముఖంతో ఉన్న ఒక ముసలివాడు వచ్చి నీళ్లడుగుతాడు. ఆ వెంటనే అప్పటివరకు ఆత్మల్లా సైలెంట్గా ఉన్న ప్రయాణికులందరూ ఒక్కసారిగా రియా వైపు చూస్తూ వికృతంగా గట్టిగా నవ్వడం మొదలుపెడతారు. ఇంతలో తలుపు దగ్గర నిలబడి ఉన్న ఒక యువకుడు, ఇది నీ ఇల్లు, జీవితాంతం ఇక్కడే ప్రయాణించాలి అని అరుస్తూ కదులుతున్న ఆ ట్రైన్లోంచి బయట ఆ కటిక చీకట్లోకి దూకేస్తాడు. ఈ వరుస సంఘటనలు టెన్షన్ని అమాంతం పెంచేస్తాయి. ఇప్పుడు మనందరి మదిలోనూ మెదిలే ఒకే ఒక్క భయంకరమైన ప్రశ్న, ఇక్కడ నుండి అసలు ఎలా తప్పించుకోవాలి? ఒకవైపు వికృతమైన రాక్షస రూపాలు, మరోవైపు అంతులేని కటిక చీకటి. ఇలాంటి కదులుతున్న పీడకలల ప్రపంచంలో మీరు చిక్కుకుపోతే ప్రాణాలు దక్కించుకోవడానికి ఏం చేస్తారు? అదొక డెడ్ ఎండ్లా అనిపిస్తుంది కదా.
సరిగ్గా ఇలాంటి ప్రాణాపాయ స్థితిలోనే మనిషిలోని పోరాడే గుణం బయటకొస్తుంది. అప్పటికే కోచ్లోని ప్రయాణికులందరూ కాలిపోయి బూడిదగా మారిన శవాల్లా మారిపోయారు. సీట్లు మొత్తం కాలిపోతున్నాయి. గాలిలో కుళ్ళిపోయిన మాంసం వాసన విపరీతంగా వస్తోంది. ఆ కోచ్ అక్షరాల ఒక దహనవాటికలా మారుతున్న ఆ క్షణంలో రియా ఇక వేరే దారిలేక తన ఆఖరి శక్తిని కూడదీసుకుని ఆ కదులుతున్న ట్రైన్ నుండి ఆ కటిక చీకట్లోకి దూకేస్తుంది. ఇది నిజంగా ఒక లీప్ ఆఫ్ ఫెయిత్ అనే చెప్పాలి. 3వ భాగం కోచ్ యొక్క చీకటి గతం. ఆ భయంకరమైన జంప్ తర్వాత అంతా భయానకమైన నిశ్శబ్దం. రియా నెమ్మదిగా కళ్ళు తెరిచేసరికి ఒక హాస్పిటల్లో ఉంటుంది. తన పక్కనే వాళ్లమ్మ ఏడుస్తూ కూర్చుని ఉంటుంది. ఇక్కడితో ఆ భయానకమైన మానసిక పోరాటం ముగిసింది అనుకుందాం. కానీ ఇప్పుడు ఆ ఇన్సిడెంట్ వెనుక ఉన్న అసలు చరిత్ర ఏంటో బయటపడే సమయం వచ్చింది. ఆ ఒక్క రాత్రి ఎదుర్కొన్న ఆ భయానక అనుభవానికి రియా ఎంతటి మూల్యం చెల్లించిందో తెలుసా? ఆమె ఏకంగా 10 రోజుల పాటు స్పృహ లేకుండా ఆస్పత్రి బెడ్పైన ఉండిపోయింది. అవును, 10 రోజులు. తను చూసింది కేవలం ఒక పీడకల కాదు, తను అనుభవించిందొక నిజమైన గాయమని ఈ 10 రోజులు నిరూపిస్తున్నాయి. ఆ తర్వాత ఆస్పత్రిలో నర్స్ చెప్పిన ఒక నిజం ఈ కథకి ఒక షాకింగ్ ముగింపునిస్తుంది. వాస్తవానికి సాధారణ పాట్నా ఎక్స్‌ప్రెస్‌కి రియా ఎక్కిన దెయ్యాల కోచ్‌కి మధ్య చాలా పెద్ద తేడా ఉంది. అసలు విషయం ఏంటంటే, చాలా ఏళ్ల క్రితం పాట్నా ఎక్స్‌ప్రెస్‌లోని కోచ్ నంబర్ 13కి మంటలంటుకుని అందులోని ప్రయాణికులందరూ సజీవ దహనమయ్యారు. కాని ప్రతి సంవత్సరం సరిగ్గా అదే రోజు అదే సమయానికి ఆ కాలిపోయిన కోచ్ మళ్లీ ప్లాట్ఫామ్ మీద ప్రత్యక్షమవుతుంది. పొరపాటున అందులోకి ఎక్కినవారు ఎప్పటికీ తిరిగి రారు. ప్రాణాలతో బయటపడిన రియా నిజంగా చాలా అదృష్టవంతురాలని చెప్పాలి. ఈ కథను ముగించే ముందు మిమ్మల్ని వెంటాడే ఒక భయంకరమైన ఆలోచన చెబుతాను, వినండి. ఆ పాట్నా ఎక్స్‌ప్రెస్ కోచ్ నంబర్ 13 ఎప్పటికీ ఆగదట. అది అలా శపించబడిన ఆత్మలను తీసుకువెళ్తూ ఇప్పటికీ తన గమ్యం కోసం వెతుకుతూనే ఉందట. ఒకసారి ఆలోచించండి. బహుశా ఈరోజు రాత్రి కూడా సరిగ్గా 12:35 మళ్ళీ అదే వర్షంలో అదే ప్లాట్ఫామ్ మీద ఆ దెయ్యాల కోచ్ మరొకరి కోసం ఎదురుచూస్తూ ఉండొచ్చు. ఈ హిస్టరీ తెలిసాక రాత్రిపూట ఒంటరిగా ఆ స్టేషన్లో ట్రైన్ ఎక్కాలంటే ఎవరైనా సరే వణికిపోవాల్సిందే కదూ.